నేను పోయినా ద్రోణుడు పోయినా పర్వాలేదు, వీడు గెలిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అందువలన యుద్ధం ఏర్పడుతుంది. ఈ యుద్ధమునకు ప్రధాన కారణం ఎక్కడుంది అంటే కర్ణుడి యొక్క తప్పుడు కూతలు, వాటిని నువ్వు నమ్మడం, మా వంటి వారు చెప్పిన మంచి మాటలు నీ తలకెక్కకపోవడం. ఇక్కడుంది యుద్ధం. నువ్వు మారగలిగితే, నువ్వు పెద్దలు చెప్పిన మాట వినగలిగితే ఇంత యుద్ధం లేదు, ఇంతమంది మరణించారు. కాదని పెడతావా, ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. దానికి కారణం మాత్రం చివరికి నీ స్నేహితుడు కర్ణుడు. కాబట్టి దుర్యోధన, నా మాట నమ్ము. నిష్కారణంగా వీణ్ణి నమ్మి నువ్వు పాండవులను అదే పనిగా అవమానిస్తున్నావు. ఏదో వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ఊరుకుని ఉంటే కథాక్రమం ఇంకొకలా ఉండేది. వాళ్ళు అర్ధరాజ్యం తీసుకోక ముందు నుంచి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని విరాట్ రాజు గారి కొడుకులో ఉన్నారన్న దగ్గర నుంచి అసూయ పెంచుకున్నావు. అప్పుడు ఈ కర్ణుడే బయలుదేరి యుద్ధానికి వెళ్లి ద్రుపదుడి నుంచి వాళ్ళని వేరు చేసి తీసుకొస్తానన్నాడు. వీడి మాటలు నమ్ముతుంటావు. నమ్మి నిష్కారణంగా వాళ్ళని అవమానాల పాలు చేస్తున్నావు. వాళ్ళని జూదానికి పిలిచావు, మాయాజూదంలో ఓడించావు, పైబట్టలు తీయించావు, అక్కడ పెట్టించావు. వాళ్ళ ఇల్లాలు ద్రౌపదీదేవిని జుట్టు పట్టి సభకి ఇప్పించావు, వలువలు ఉప్పించావు, తొడ మీద కూర్చోమని తొడగొట్టి సౌజ్ఞ చేశావు. ఇన్ని అవమానములు చెయ్యవలసిన అవసరం ఏమిటి? నిజంగా అది రాజ్యము కొరక? కేవలము నీ కక్ష. నీకు పక్కన తోడెవరు? ఈ కర్ణుడు. అయిన దానికి కాని దానికి అక్కర్లేని సలహాలన్నీ నీకు చెప్తుంటాడు. నీ బుర్రలోకి రాకూడని ఆలోచనలు ప్రవేశపెడతాడు. ఆనాడు నిండు సభలో, సభాపర్మంలో 5గురికి కార్యమైన దానివి 6వ వాడు భర్త అయితే పర్వాలేదులే.